హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈ రోజు ఈ శారీ మీద బ్లౌజ్ వచ్చేసి మోడల్ బ్లౌజ్ స్టిచ్ చేశాను. దాని డీటెయిల్స్ అయితే చూద్దాము. శారీ మొత్తము ఇట్లాగా గ్లేజీగా టిష్యూ లైన్స్ అంటే జరీ లైన్స్ రావడం వల్ల షైనింగ్ అనేది చాలా బాగుంటుంది. ఈ శారీస్ అనేది నేను సేల్ కూడా చేశాను. వీటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి శారీస్, బట్ ఇది ఒకసారి జస్ట్ అయితే డీటెయిల్స్ ఇస్తున్నాను. శారీ అయితే ఈ విధంగా ఉండడానికి మోడల్ బ్లౌజ్ అయితే డిజైన్ చేయించుకున్నారు. దీనికంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. ఈ కస్టమర్ కొంచెం డిఫరెంట్ గా అయితే ఇష్టపడతారు. వాళ్ళకి నేను ఎలా డిజైన్ చేశాను ఏందనేది ఈ వీడియో. శారీ విషయానికి వస్తే శారీ ఇట్లా జరీ బార్డర్ అయితే వచ్చింది. ఇది డబుల్ కలర్స్. యాక్చువల్ గా నేను సేల్ చేసిన అన్ని కూడా సింగిల్ కలర్స్ లోనే, ఇది డబుల్ కలర్ అయితే వచ్చింది. అంటే బార్డర్ ఆపోజిట్ షేడ్ వచ్చింది. శారీస్ అయితే చాలా బాగున్నాయి, కంఫర్ట్ గా ఉంటాయి, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి, లైట్ వెయిట్, పార్టీ వేర్ అని కూడా చెప్పొచ్చు. ఈ శారీస్ కి బ్లౌజ్ అయితే ఎలా డిజైన్ చేశాను అనేది చూద్దాము. ఇప్పుడు చూపించిన ఈ శారీ మీద బ్లౌజ్ అయితే ఇట్లా డిజైన్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్లాత్ అనేది సపరేట్ గా తీసుకొచ్చి ఇట్లా అయితే డిజైన్ చేశాను. బ్యాక్ నెక్ అయితే ఇట్లా ఇచ్చేసి ఇదంతా కూడా బీడ్స్ హ్యాండ్ తో కుట్టేశాను. బ్యాక్ నెక్ నార్మల్ రౌండ్ నెక్ లో ఉంటుంది. జస్ట్ వన్ సైడ్ మాత్రం ఈ విధంగా వచ్చేసి ఇట్లాగా ఫ్రిల్స్ అనేది వచ్చేస్తాయి. ఇట్లాగా నాట్స్ బీడ్స్ అయితే కుట్టేశాను. హ్యాండ్ కూడా కొంచెం డిఫరెంట్ గా అయితే ఇట్లాగా చేసాము. అంటే బార్డర్ హ్యాండ్ కి ఇట్లా వీ కట్ లాగా పెట్టేసి ఇక్కడ ఫ్రిల్ లాగా, అంటే బ్యాక్ నెక్ లో మనకి ఏ విధంగా అయితే ఫ్రిల్ వచ్చిందో అదే ప్యాటర్న్ లో ఇట్లా అయితే డిజైన్ చేశాను. లుక్ మాత్రం డిఫరెంట్ గా సింపుల్ గా అట్లాగైతే ఉంటుంది. లుక్ నీట్ గా అయితే వచ్చేసింది. టోటల్ గా ఈ శారీ మీద బ్లౌజ్ అయితే ఇట్లా డిజైన్ చేశాను ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ చూసారు కదా, హ్యాండ్ కూడా అంతేమో ఇంకా సేమ్. ఫ్రంట్ మాత్రం నార్మల్ పైపింగ్ ఫ్రెండ్స్. ఫ్రంట్ ఏం మోడల్ అయితే ఉండదు. ఈ విధంగా అయితే డిజైన్ చేసాము. లుక్ సింపుల్ గా అండ్ అఫీషియల్ గా అయితే ఉంటుంది. టోటల్ గా ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది. ఈ శారీ మీద బ్లౌజ్ వేసిన వర్క్, దాని డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో పర్సనల్ కి వేసుకున్న డిజైన్ అయినా, జస్ట్ కాబట్టి మీకు ఒక శారీ కాంబినేషన్ దాని డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే ఇస్తాను. దీనిలో వచ్చిన ట్రిక్ కూడా ఉంది, అది కూడా మీకు ఎవరికైనా యూజ్ అవుద్దన్నా కూడా చెక్ చేసుకోండి. యూజ్ అవుద్దేమో ట్రై చేయండి. వన్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు కావాలంటే. శారీ విషయానికి వస్తే మొత్తము కొంచెం ఇది వైట్ అండ్ క్రీమ్ షేడ్ గోల్డ్ కాంబినేషన్ అండ్ గ్రీన్ షేడ్ కాంబినేషన్ అయితే శారీ మొత్తం ఇట్లాగా వచ్చేసింది. మొత్తం జిగ్జాగ్ లైన్స్ వచ్చేసాయి. పళ్ళు వచ్చేసరికి కొంచెం హెవీగా అయితే ఇట్లా అయితే వచ్చేసింది. దీనికి వర్క్ అనేది ఆల్ ఓవర్ హెవీ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. కానీ పట్టుబిట్టి మీద వేద్దామని ట్రై చేశాను, బట్ శారీ కాంబినేషన్ అనేది దొరకలేదు. కాబట్టి శారీలో బ్లౌజ్ కే ఆల్ ఓవర్ డిజైన్ అనేది వేశాను. కానీ అది ఎలా వేశాను అనేది ఈ వీడియో ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్ ఇది పర్సనల్ కి నేను ఒక ఫంక్షన్ కోసం అయితే నేను వేసుకున్నాను. అదే డిజైన్ అయితే వీళ్ళు అడిగారు. ఇది వచ్చేసి శారీలో బ్లౌజ్ మీదే నేనైతే డిజైన్ చేశాను. శారీలో బ్లౌజ్ చూసినట్లయితే ఇంత డెలికేట్ గా ఉంది. దీనికి నేను ఎలా చేశాను అంటే, కింద లైనింగ్ అంటే మనం పేపర్ వేస్తాం కదా, అదే విధంగా లైనింగ్ కూడా సపోర్ట్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. అప్పుడు లైనింగ్ కూడా సపోర్ట్ ఇవ్వడం వల్ల క్లాత్ అనేది డిస్టర్బెన్స్ లేదు. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో లైనింగ్ వేసి స్టిచ్చింగ్ అయితే చేయించుకోవాలి. బట్ ఈ క్లాత్ డెలికేట్ గా ఉంది కాబట్టి, నాకు పట్టు సేమ్ కలర్ దొరకలేదు కాబట్టి నేనైతే ఇట్లా చేసుకున్నాను. అంటే ఈ ట్రిప్ మీకు యూజ్ అయితే ఎవరైనా కూడా ఇంకా పర్టికులర్ గా శారీలో బ్లౌజ్ లో కావాలి అన్న వాళ్ళకి ఈ విధంగా లైనింగ్ అనేది అటాచ్మెంట్ చేసుకున్నట్లయితే క్లాత్ అనేది డిస్టర్బ్ కొంతవరకు, అంటే నేను మొత్తం పాడవ్వదని నేను చెప్పను, బట్ ఒకసారి ట్రై చేసి చూసుకోండి మీకు కంఫర్ట్ గా. అంటే నాకు ఇది దొరకలేదు కాబట్టి నేను దీని మీద వేసాను. దొరుకుంటే మాత్రం పట్టుబిట్టి ప్రిఫర్ చేసేదాన్ని. అట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఇట్లాగా ట్రై చేయొచ్చు. వన్స్ ఒకసారి చెక్ చేయండి. టోటల్ గా ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది. మొత్తం నెక్ అంతా కూడా కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది. గోల్డ్ సిల్వరు అంటే మరి హార్డ్ కలర్స్ కాకుండా శారీలో షేడ్స్ కి కొంచెం లిటిల్ బిట్ లైట్ అండ్ డార్క్స్ అయితే యూజ్ చేసుకున్నాను. క్రీమ్ అండ్ గోల్డ్, సిల్వర్, గ్రీన్ షేడ్స్ అయితే తీసుకొని ఈ 4 కలర్స్ తో డిజైన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈ డిజైన్ చూసినట్లయితే నెక్ లో కట్ వర్క్ వస్తుంది. మొత్తం ఆకులు, పూలు, నెమళ్ళతో డిజైన్ అయితే కంప్లీట్ అవుతుంది. కింద నడుము దగ్గర కూడా కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. డిజైన్ లుక్ అయితే ఇది. బ్యాక్ నెక్ లుక్ అయితే ఇది. మీకు ఒకసారి హ్యాండ్స్ చూపిస్తాను. హ్యాండ్స్ కూడా ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది 11 ఇంచెస్ దాకా అయితే వచ్చేస్తుంది. లుక్ మాత్రం చాలా బాగుంటది. ఇది డిఫరెంట్ గా నీట్ గా
చాలా అపిరెన్స్ గా ఉంటుంది, హెవీగా కూడా ఉంటుంది చూడడానికి. డిజైన్ అయితే టోటల్ గా లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ శారీ మీద బ్లౌజ్ యొక్క హ్యాండ్ లుక్ ఇది. ఇంకా ఫ్రంట్ యాజ్ యూజువల్ ఇంక ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అయిపోతుంది. దానికి కూడా ప్రతి ఒక్క పార్ట్ కూడా లైనింగ్ అనేది నేను పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేశాను. తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు లైనింగ్ వేసి స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే లుక్ అనేది చాలా నీట్ గా డిస్టర్బెన్స్ లేకుండా చాలా నీట్ గా అయితే ఉంటుంది. ఈ శారీ మీద మోడల్ బ్లౌజ్ ఫ్రెండ్స్. ఈ శారీ మీద మోడల్ బ్లౌజ్ ఎలా వేసాను ఏంటి అనేది రేపటి వీడియోలో చూద్దాము. ఇది వచ్చేసి బ్లౌజ్, దీని మీద వేసిన వర్క్ డీటెయిల్స్ చూద్దాం రేపటి వీడియోలో. అయితే ఇప్పుడు చూస్తున్న శారీ మీద మోడల్ బ్లౌజ్ ప్లెయిన్ బిట్ మీద వర్క్, కొత్త వర్క్ వేసాను. దాని డీటెయిల్స్ అయితే రేపటి వీడియోలో వస్తాను. ఈ రోజు వీడియో వచ్చేసి ఈ డిజైన్ కి సంబంధించిన ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో కొత్త డిజైన్ తో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందుగా మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు ఇలాంటి వర్క్ చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్ లో ఉంటుంది. కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. బై బై. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.